సోనియా గాంధీ తెలంగాణ నుండి పోటీ చేస్తారా? ఈ సందేహానికి కారణమైంది తెలంగాణకు సంబంధించినటువంటి పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ పీసీసీ అధ్యక్షుడిగా మరియు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి సందర్భంలో మాణిక్యం ఠాకూర్ సమక్షంలో ఈ తీర్మానం చేయటం. ఒకప్పుడు ఇందిరాగాంధీ మెదక్ నుండి పోటీ చేసి గెలిచారు. గతంలో ఎమర్జెన్సీ లాంటి కీలకమైనటువంటి సందర్భంలో దేశమంతా ఆమెను తిప్పికొట్టేటువంటి సందర్భంలో పార్టీని కాపాడింది ఆనాడు దక్షిణాది. అందుకనినే ఆ రోజున ఆవిడ మెదక్ నుండి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు మెదక్ నుండినే కేసీఆర్ పోటీ చేయబోతున్నారు. గజ్వేల్ని ఈటెలకు ఇవ్వడం కానీ, లేదంటే ఈటెలైతే రానని చెప్తున్నారు, లేదా గజ్వేల్ని అట్లా ఉంచి మెదక్ నుండి పార్లమెంట్కి పోటీ చేయడం ద్వారా పార్లమెంట్లో టెంపర్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. భారీ సీట్లు సాధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సాధించిన ఆధిపత్యానికి గండి కొడితే అప్పుడు ఆటోమేటిక్గా అంటే ఓ 10-12 ఎంపీ సీట్లు కనుక గెలిస్తే అప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పని అయిపోతుంది. తద్వారా కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు వస్తారన్నటువంటి ప్రచారం. ఇదంతా ఊహలు తప్పించి మరేం లేదు. అయితే అదే మెదక్ నుండి సోనియా గాంధీని పోటీ చేయించడం, దక్షిణాది నుండి సింగిల్ డిజిట్ కాదు డబుల్ డిజిట్లో సీట్లు రాగలిగే కేరళ, తెలంగాణ అన్నటువంటి అంచనాల్లో తాజాగా న్యూసెక్స్ లాంటి వాళ్ళ సర్వేలో వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ 3-4 పార్లమెంట్లకు మించి గెలవదని చెప్తున్నారు. మొన్న టైమ్స్ నౌ లాంటి వాళ్ళది వచ్చేటప్పటికి 9-10 దాకా వస్తాయని చెప్తున్నారు. కాబట్టి ఆ దశలో సోనియా గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేపిస్తే కనుక 15-16 దాకా కొట్టచ్చని మరొక కాన్సెప్ట్ కూడా ఉంది ఇక్కడ. నరేంద్ర మోడీ చాలా రోజుల నుండి దక్షిణాది నుండి పోటీ చేయబోతున్నారు. ఐదర్ కన్యాకుమారి నుంచి కానీ లేకపోతే తెలంగాణ నుండి కానీ పోటీ చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ నడుస్తుంది. కాబట్టి తద్వారా నరేంద్ర మోడీ ఇక్కడ పోటీ చేస్తే దక్షిణాది అంటే బీజేపీ కాంగ్రెస్ని దెబ్బకొట్టడానికి, కాంగ్రెస్ ఇప్పుడు దక్షిణాది మీదే హోప్స్ పెట్టుకుంది కాబట్టి దక్షిణాదిలో కాంగ్రెస్ని దెబ్బకొట్టడానికి నరేంద్ర మోడీ దక్షిణాది నుండి పోటీ చేస్తారు వారణాసితో పాటు అన్నటువంటి చర్చ సందర్భంలో ఇప్పుడు సోనియా గాంధీని ముందు పెట్టడం ద్వారా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎత్తు పై ఎత్తు బాగానే ఉందంతా.